పాట వచ్చే టైంలోనే ఫోన్ చేసి పాడేస్తారు. హలో నేనా? ఏ పులి చదివేమని బైక్ కాడ పొలం దున్నుతున్నారా? ఎందుకురా? నువ్వు వచ్చినావా? అక్క 30% తాగుతారా? ఇగో మాట్లాడదాము. ఇగో నేను ఈ బండి మడి దున్నా చెట్టు కింద పెట్టి అక్క నేను ఆడికొస్తాను నీ దగ్గరికి. జరా మన యాదగానికి అయితే ఫోన్ చేయి, వాడు ఫీల్ అవుతారు. వస్తానే ఉన్నా నేను, ఫుల్ ఎంజాయ్ చేయాలి సరే. సరే దేవుడా, ఏం రాత రాసావా దేవుడా? నా బతుకు బండ మీద బట్టలెక్కడ అయిపోయింది. ఏం చేయాలి దేవుడా? నాకంటే వెనకేసిన పెళ్ళే, నాకంటే ముందు పెళ్ళి అయిపోయా. ఏం రాత రాసావా దేవుడా? ఏం చేయాలి? మాపు ఉన్నది బట్టలు పిండి అవ్వ అంటే ఏమైంది? నీకు దున్నపోతలు ఉన్నావు, పిండుకోక అంటుంది. ఏం చేయాలి? నా రాత గిట్ట పాడైంది. అమ్మ ఇప్పుడే కరెంట్ పోయినా. ఇప్పుడు ఈ బట్టలు ఉతుకోకుండా ఇప్పుడే కరెంట్ పోయా. అగో నాకు కూడా ఈడే ఒకరు ఫోను. ఈ అమ్మా హలో, ఈతల పెళ్లి కానీ ఎవరు మాట్లాడుతున్నా? అవతల ఎవరు? అరే అనిల్, 30% తారా? అరే నేను ముందే చెప్తున్నా, నాకైతే తలకాయ పోటీ కావాలా, ముందే చెప్తున్నా. ఇక్కడ మనం అనుకునేదానేనా? సరే అది వస్తుంది, నాకైతే తలకాయ పోటీ ముందే చెప్తున్నా. అరే అనిల్ వస్తున్నది. ఒక్కొక్కరికి ఫోన్ చేసి అర్ధగంట అవుతుంది, ఇంతవరకు ఒక్కడు కూడా గతిలేడు. ఒక్కరికి కూడా ఇంట్రెస్ట్ ఉందో లేదో. నిమ్మలంగా తిందాం తాగుదాం రా అంటే ఎవడు వస్తలేడా. మా సీనాన్ని ఒక్కడైతే వస్తుండు, అంటే తాగుడైతే ముందే ఉంటాడు కాబట్టి వస్తుండు. దా మందు పెట్టినవురో రాములో రాముల. నమస్తే నమస్తే. కాళ్ళు అనుకుందామంటే గాడు ఉంటాయని మళ్ళీ గీడికి వచ్చినావు ఇంద్రా. ఏమైందని నీ దున్నుడు అయిపోలే? ఇంకా దున్నుడు పాడు అయిపోయింది, ఇంకా బొచ్చడు పాడైంది. వీళ్ళకి వచ్చి గంట సేపు అవుతుంది. ఎన్నో కూర్చో కానీ ఏదైనా ఎవరి మన సూపతి గారు ఇవ్వలేదు వాళ్ళే కాలే. ఎవడు వచ్చి పడాయిండు, నేను ఒక్కనే కొరిదయం లెక్క కూర్చున్నా ఇక్కడ. అరే ఫోన్ చేయాలి జరా. అన్నా నువ్వు ఎవరికైనా ఫోన్ చేయాలి? నాదన్నా మొత్తం ఛార్జింగ్ అయిపోయింది కదా. నీ ఫోను ఎప్పుడు అందరు చేయరా, నువ్వే చేయరా జరా. శ్రీకాంత్ కానీ చేద్దాం. చెయ్యి. హలో శ్రీకాంత్. చెప్పరా అనిల్ మామ. 31 అవుతా. సరే వస్తున్నా, ఇప్పుడే వస్తున్నా. ఫుల్ ఎంజాయ్ చేద్దాం ఈసారి. వస్తున్నా, 5 నిమిషాలలో ఉంటాను నీకు అన్నీ. సరేనా? హలో కుమార్. అనిల్ చెప్పరా. అయ్యో వెల్లింగ్ కొడుతున్నారా? నేను సిటీకి వచ్చి గంట సేపు అయితే ఇంతవరకు ఒక్కడు కూడా గతిలేదు. ఎప్పుడు వచ్చినావురా సిటీ నుంచి? కొద్దిగా ఏదో ఉందా అయితే ఇక నువ్వు వచ్చినావా అంటే? ఏదేముంది కానీ 35 జాబ్ అందరికి 35 జాబ్ అందరికి ఫోన్ చేసినా. నువ్వు కూడా తప్పకుండా రా మన రావద్దు అంటే మరి నేను రాకనే 3 రోజులు అవుతుందిరా వెల్డింగ్ షాప్ కాడికి. మా సిటీ ఏమంటాడో ఏమనేది కానీ తొందరగా ముగించుకొని ఒక 4 గంటల వరకు ఇక్కడికి వచ్చేసి. సరే అది ఎట్లన్నా చేసి వస్తా. ఏం టైరో ఏమో ఈ ఆటో ఎన్నిసార్లు చెప్పినా ఈ టైర్ మార్చుకోరా అని. పొద్దుకు 3 సార్లు ఈ టైరే వేయాలి. ఏం టైరో ఏమో ఇది. రింగ్ అయితే లేదు బుడ్డకన్నా గారు కానీ. అవుతుంది. వాడు పంప్సెట్ టైర్ ఎత్తి పొడుగులేడు కానీ చెడ బిల్డప్ కొడుతున్నాడు. ఇప్పుడే ఈ ఫోన్ ఒకటి. హలో ఊరి కర్ణాకర్, ఏం చేస్తున్నావురా? ఎన్నిసార్లు వేస్తావు ఫోను?
నీ ఇప్పటికి 3 పంచాలు అయినాయి పొద్దు నుంచి చేసి ఈ టైర్తోనే ఉంటున్నాను నేను. ఏమో అంటాడు వీడు. ఈ టైర్ మార్చుకో, వేరే టైర్ వేసుకో. నేను అనిల్ కానీ నువ్వా మామ? అరే చెప్పేమో పని మీద ఫోన్ చేసినావు. ఏం లేదు 31st దావత్ గురించి మాట్లాడుతున్నాం దా. సరే మామ వస్తా. అమ్మయ్యా సీనన్న అందరు అయిపోయారన్న. అసలు లేడు ఇంకోడు, అసలు ఇంకోటి ఎవడు అయిపోయి. అయ్యో అజ్జకారోడు ఆడు ముందే. ఎవడు ఇంకా? అదే వడ్డల సారి షారేనాక 2 సార్లు ముసలోనికి ఎందుకు తెగి దావత్లకు వస్తాడా? వస్తాడు. ఏ ముసలోడు అయ్యిండు అంతేనా? అయితే నీకేదో ముచ్చట మనకంటే ఒక బ్యాచ్ ఎక్కువ. ఎడికెళ్ళి నడిచినాయి కానీ అట్లా అన్న నడతాయి అందరికి. అందరు నడవాలి. చేస్తున్నా మరి ఏం చేద్దాం? చెయ్యి అబ్బో. నీ ఫోన్ పాడు కానీ ఫోన్ ఎప్పుడు పని చేస్తున్నప్పుడే సండర్లే వీళ్ళకు రాత్రిపూడ వీలు కాదు. ఫోన్ ఎత్తుతలేడన్నా. అయ్యో అంతో పెద్ద లెంక. ఇంకోసారి ఆదివారం వీలు కాదు. ఇప్పుడు ఏం టైం పని చేసే టైంలో ఫోన్లు. ఇది ఆగిటట్లేదు. ఇది ఒక్కసారి చేస్తా, లేపుతే లేవు నాకు సంబంధం లేదు. ఇప్పుడు లేపుతాడు. ఏది 2 సార్లు చేయాలి ఆయనకు. నమస్తే చారన్నా. ఏంద్రా అనిలా నువ్వు ఫోన్ చేసినావు? 31st దావత్ గురించి నేను హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చిన మాట్లాడదామని అందరం ఇక్కడ కూర్చున్నాం. నువ్వు దప్పుండ్రా. ఇక 31st అయ్యాలా? ఓర్ని ఈ పని మీద ఉన్నదారా? ఓ కిటికీ సెట్ చేసేది ఉంది. ఓ కిటికీ సెట్ చేసి వస్తా. జల్దీ అందరు వస్తారు. కోటగాడికి రమ్మారు. అయినావా? కోటగాడికి దప్పుండ్రా. సీనన్న అందరికి ఫోన్ చేసినాం కానీ మన సర్పంచ్ అన్న లేకపోతే ఎట్లనే వస్తున్నాడు వెనక ముందు. ఏడా ఒక్కసారి ఫోన్ చేస్తా. ఎందుకంటే అన్న మంచోడే జరా. ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా అది కాకుండా అన్ననే చూసుకుంటాడు. చేద్దాం ఒక్కసారి. అన్నకు ఫోన్ చేస్తే ఏదో ఒకటి తెలుస్తుంది. అరే కానీ ఈ కొత్త పింఛన్లు వచ్చిన వాళ్ళు అప్లికేషన్లు వచ్చినాయి. అవి ఈ గ్రామ పంచాయతీలు ఇచ్చి రావాలి. అవి ఇగో ఇదేమో కొత్త బాత్రూంలో కట్టెలు అందరికి బిల్లులు వచ్చినాయి. రేపు చెక్కులు అందరికి పంచాలి. అందరికి చెప్పి రావాలి. అవి అన్న ఫోన్ కలసా రింగ్ అయితే వాళ్ళు వెంచర్లో వస్తారని ఒక 10 నిమిషాలు అయితే అవుతుంది. చెప్తాం అనిల్. నమస్తేనే చంద్రబాబు అన్న. నేను అనిల్ గారిని అన్న. ఏమున్నది, నేను హైదరాబాద్కి వెళ్ళి వచ్చినా మనోళ్ళు ఇవ్వలేరు. ఇగో ఒకరికొకరు వస్తున్నాడు. జర 31st దావత్ గురించి మాట్లాడుతున్నామే. జర నువ్వు లేకపోతే ఎట్లుంటుంది అన్న? నువ్వు బిజీనే ఉంటావు జర సర్పంచ్ అయితే. జర ఒక్కసారి నువ్వు రారాదన్న మాట్లాడదాం. వస్తారు మనోళ్ళు అందరు కూడా. సరే తమ్మి చేద్దాం. కాదట తమ్మింలా ఇంకా చాలా ఉంది కదా, ఇంకా దూరం ఉంది కదా. సాయంత్రం వరకు అప్పటి వరకు చేయలేము. అప్పటి వరకు కలుస్తుంది వస్తుంది. సరే వస్తుంది తమ్మి. సరే అన్న ఫోన్ లేకుండా. శ్రీకాంత్ కుమారు నేను పొద్దు నుంచి తనలాడుతున్నా. ఏదో ఫోన్ వస్తానని సీన్ అన్న. ఇగో అందరు వచ్చారు కానీ పాటలు పాడే జాగ్రత్త ఒకటి రాలే. వస్తానగా ఏమైంది? వస్తాడు ఫోన్ చేస్తున్నా. కూర్చోగాని చాలు ఇంటికెళ్ళి నడిచిన కానీ బట్ట తెల్లగా వేసినావు. అంగి మాట్లాడేది చేసినప్పుడు కూడా దూరం పెడతా అంగిని నువ్వు కొడతా అని చెప్పేసి. కాదన్నా అన్న ఎల్లుండి గ్రూప్ వేసావు. సాగు కొట్లాడు ఎంత మొత్తుకుంటాడో ఏం సాగు. ఏమైందన్న ఫోన్ లేవాడుతున్నాడు కదరా. ఆయన ఏం పని మీద ఉన్నాడు? నేనే దావతు కాదు
అమ్మ మీరు రేగవర్లు వేసుకొచ్చిండు చారానా చూడనే చూసినావా అగ్గట్టు కూర్చొని అయిపోతుంది కదా. మంచోడు. ఈ రేగువల్ల కోసం పోయి ఏ నీర కొట్టుకున్నా చూడు ఎప్పుడే జాగ్రత్త ఏ వస్తే నాకు గాడ కొనుక్కొచ్చుకున్నాను నేను ఏం చూచు రేగువల్ల కోసం పోయి ఏ నీర కొట్టుకుంటారా రాజపేట కోట ఉన్నది కదా కొనమ్మకమేనారా తూని ఆ కోట దగ్గర వచ్చేసాయి 31 దావ కోసం మాట్లాడేది ఉంది దావకా కాదన్నా తత్వాత దావత్ అని చెప్పి 31 దావతే రమ్మన్ చల్ తినాలా ఎన్ని ఎకరాలు దున్నావే ఈ 2 ఎకరాలు దున్నేది ఉండే పోరా అరే ఒక్కొక్కడు పిలువంగా అందరం దోస్తుగాళ్ళు అందరం సెట్ అయినాంరా ఇక ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది ఇవాళ 31 సాయంత్రం తావచ్చు ఎవరు మనిషికి ఎన్ని పైసలు వేద్దామో చెప్పుర్రి యాదగిరి ఎక్కువ ఇస్తాడు కాబట్టి యాదగిరిని అడుగుదాం ముందుగా ఫస్ట్ యాదన్న నా దగ్గర ఎక్కడ ఇస్తాడు 2000 కాదు అనిల్ నా దగ్గర ఎక్కడ చెప్పు నాకు పెళ్లి కాదు పెట్టాలి కాలే మా అమ్మ బువ్వనే పెడతలేదు నాకు అక్కడ సరే కానీ ఎంతో కొంత ఇయ్యాలిగా నీ కర్ణాకర్ అందారా పంచర్ షాప్ ఉంది దానికి ఒక్క పంచర్ 50 రూపాయలు ఎన్ని బైకులు వస్తాయి ఎన్ని కార్లు వస్తాయి ఒక ట్రాక్టర్ పంచర్ చేస్తే 100 రూపాయలు తీసుకుంటాడు సరే సరే అవి పక్క పెట్టుర్రి జాంగ్రన్న మనిషికి ఎంత చేద్దామే మనిషి 1500 వేసుకుందాం ఒక కాటన్ బీర్లకే 1500 కాదు ఎంత అవుతున్నారా శ్రీకాంత్ నువ్వు బాధ అవుతావుగా నాకు తెలియదు ఇస్తున్నాయి 2000 నువ్వు వేసే 2000 ఏం సరిపోతాయి అన్న మరి ఎన్ని వేద్దామంటావు అదే పెద్ద మనిషి అడుగు మనం ఎంతమంది ఉన్నాం 1 2 3 4 5 6 7 8 9 10 ఇంక ఇద్దరు వచ్చేది ఇంకిద్దరు వస్తారు ఆ తర్వాత ఇంకో ఇద్దరు వస్తారు మనిషికి 2000 వేసుకుందాం అన్న కూడా అదే అన్నాడు కదా ఏది ఉన్నా మొగమాట చెప్పకుండా చెప్పుర్రి మొగమాట చెప్పద్దు అంతే ఇతనా నేను 2000 ఇస్తుంది యాదన్న 2000 జాంగిరన్న నువ్వు 2500 ఇస్తానే అది అట్లా దోస్తానంటే శ్రీకాంత్ 1500 నేను మెడికల్ షాప్ జర ఎక్కువ రాదుగా ఏముంది గిరాకీ గిరాకీ ఉంటుంది కానీ నువ్వు 3000 ఇరా ఓ సీనానా ఇక్కడ చూడు గురుతున్నాడు అగా సరేనా ఏం లేదు మనసున్న మాట చెప్పురా అదే ఇక ఒక ముచ్చట చెప్తా సీన్ ఏందో మీరు అందరు చెప్పినాక ఒక ముచ్చట చెప్తా నాకు ఎందుకేమో మనసు ఒప్పలేదు సరే నువ్వు ఆలోచించుకో అరే ధనరాజు నీ సంగతి ఏంద్రా నాదేముంది లోకంతో లొడలట అంతే నీ సొంతంగా ఏం పెడతా అని చెప్పావు ఇంకా ఈ అందరితో దావత్ అయినట్టే అందరిని తిట్టా ఆడిస్తా అంటున్నాడు లోకంతో లొడలోట అంటే ఇప్పుడు నేను 5000 ఇస్తాను నువ్వు కూడా 5000 అంతే ఓకే అది చెప్పురా నువ్వు నాదా అది రాయి నాది ఎంత రాస్తావన్నా నీ ఇష్టం నీ మనసులో మాట రాయరాదు 500 ఇప్పుడు మనం 500 మళ్ళీ అన్నాను సపరేట్ అడితే ఏందన్నా 2000 రాయి మళ్ళా అరే పంచారు కర్రాకర్ అన్న చెప్పురా నువ్వేం పైసలు ఇస్తావు ఇక నాయ కూడా 2000 రాసుకోరా అదే ఇక యాదన్న ఏమైనా నా మీద నేడుస్తుండు 2000 అని చిన్నోడు ఇంకా 2000 ఇస్తుండే అన్న శ్రీకాంత్ అన్న చెప్పినా అన్న 1500 అని 2500 రాసుకో ఇక శ్రీకాంత్ గారి మొన్న వచ్చినాయి పైసలు మీ ఇద్దరికి బాగా వేరేది ఉందేమో అట్లా ఓకే యాదగిరన్నా 2000 25 అంటే ఎవరి దాకా ఈయన 20,000 అన్న అరే నువ్వు 500 బాగా మళ్ళీ ఎప్పుడు చిన్నగా మెల్లగా 12,000 జమ అయినాయిరా 12,000 అయినాయి దావత్ ఫుల్ ఇవ్వాలి 12,000 తోటి ఇంకోటి ఇస్తే వడ్డల చారాన్ని ఇస్తే 15,000 అవుతాయి షారాన్న మిగిలిపోయాడు అన్న కాదు ఇప్పుడు చంద్రబాబు వస్తాడు కన్నా సర్పంచ్ ఎంతో కొంత అయినా ఎట్లయినా అన్ని ఇచ్చేటోడే సీనా నాకు చేపలు అంటే ఇష్టమా నీకు ఎరికే కాలే కిలోన్నర 2 కిలోల చేపలు అయితే సూపర్ అమ్మ నీ కడుపు కిలోన్నర తింటావా జాంగిరన్న
నాతో మనిషికో పీస్ తినాలా మీరు అమ్మా అనిల్లాడు హుషారు అనిల్లాడు హుషారు సరే 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 2 కిలోలున్నారా చేపలు ఒడ్లలో చారి గారు ఏం కావాలో చెప్పరా అదే పైసలు తర్వాత ఇద్దు కానీ అందరికి ఏమేం కావాలని అడిగినాక లాస్ట్కి చెప్తా. అరే ధనరాజు నీకేం కావాలో చెప్పురా. నేను ఇంతకుముందే చెప్తేగానే లోకంతో లొట్లోట మీరు ఏ తింటే నేను అది ఏముంది అంతేనా? నువ్వు షాప్ మనిషిరా. అరే అన్నా మీరు మా యూత్లే మీరు పెద్ద దేశముద్రులు మీరిద్దరు. మీరిద్దరికి ఏం కావాలో చెప్పురా. ఇక మా ముచ్చటకు వస్తే నీకేం కావాలరా? నాకు మటన్ కావాలి. నాకు చికెన్ కావాలి. నాకు మటనే కావాలి. అయితే ఈ చికెన్ అటు వేసుకొని ఆ మటన్ ఇటు సరే తీసుకో. ఏమంటావు అన్నా? నాకు అది వానికి అది మటన్ చికెన్ రాసుకో. అంటే ఇంటనే ఉండు అన్ని ఇంటిగా పక్క. అరే శ్రీకాంత్ అన్నా నీదే ఉన్నది ఇప్పుడు ఏం కావాలో చెప్పు. నాకేముందన్నా నేనంటే సప్పుడు కానీ మీరు ఏది తింటే గదే తింటా. నాకైతే ఒక గుడ్డ అయితే మర్చిపోకుర్రి. అమ్మా గుడ్డ అయితే కావాలా నువ్వు? ఈ గుడ్డు కేడికి పోవాలి నువ్వు. అయ్యా గంపలగిరి అనిల్ నీ పెద్ద కడుపు అసలు నీకేం కావాలో మరి? మేమందరం అయితే చెప్పుకున్నాం. నాకైతే తలకాయ బోటి లివర్. తలకాయ కూరలే పాయొద్దా? పోయినసారి దొరకలే మరి ముందే చెప్తున్నా. ఓ కుమారా చెప్పే. మరి నీకేం కావాలి భయ నీ సంగతి చెప్తారేవు. నాకు బొమ్మడి చేపలు కావాలి. బొమ్మడి చేపలు అంటే మస్తు ఇష్టం నాకు. ఆగో సిరాను బొమ్మిడి చేపలు అంటే మనోనికి ఈ బొమ్మిడి చేపలకి ఏడికి పోవాలి? మన ఊరంగట్ల మస్తు దొరుకుతాయి మన ఊరంగట్ల. సరే తీయ సరేనా? అసలు నీ మనసులో మాట చెప్పే. నా మనసులో నా మాట చెప్పమంటావా? పోయినసారి కూడా అందరం గిట్నే జమ అయ్యాను. దావత్ కూడా ఫుల్ చేసుకున్నాం. ఫుల్ మరి కిరణ్ గానికి ఇంటికి పోలే. అరే మన కిరణ్ గానికి ఏమైందో యాదుకున్నా అదరా నీకు? ఏమైంది? యాక్సిడెంట్ అయింది. 2 కాళ్ళు ఇరిగిపోయింది. 2 కాళ్ళు తిన్నాడు యాక్సిడెంట్ అయింది. అవును 2 కాళ్ళు పోయినాయా? పోయిన సంవత్సరం ముచ్చాక ఇప్పుడు ఎందుకన్నా దావత్ గురించి మాట్లాడంటే? ఏడాది నుంచి లేచి పని చేస్తున్నాడు. ఎట్లా చేస్తాడు? మంచి ఎంజాయ్ చేసుకున్నాడు. లేదో కథ పెడతాడు. చారికి ఏం పని ఉండదు రా. దీని వల్ల ఏం లాభం? ఏమనికి లాభం? మందు తాగుతాము. ఏం వస్తుంది నీకు? వాని చూడు మళ్ళీ ఏమైనా పరిచయం చేద్దామని చూస్తున్నావా? వద్దు. సరే ఏం చేద్దాం? ఏమొద్దు దావత్ వద్దా? 2,000 3,000 ఇచ్చేది ఎందుకన్నా? అరే అనిల్గా ఆ రోజు వాడు ఫుల్గా తాగిపోయినందుకే యాక్సిడెంట్ అయింది. అందుకే యాక్సిడెంట్ అయిందా? దాన్ని ఏముంది? ఈసారి చేస్తే తక్కువ తాగుదాం. గంతే. చెప్పేం ధనరాజా ఏం నాదేముందిరా లోకంతో అంతే. లోకంతో లోటలోట కానీ అంతే. ఈసారి తక్కువ తాగుదాం రాదు. అట్లా ఈసారి తక్కువ తాగుదాం. చల్ అనిల్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? 2,000 ఇచ్చే దేనికి కట్టినవరా నువ్వు? 2,000 దేనికి ఇచ్చాను అనుకో నేను? ఫుల్ తాగాలి తినాలి. ఒక్కొక్కరు 1,000 ఖర్చు పెడతారు డీజిల్. 2,000 పుణ్యానికి వచ్చాను అనుకున్నా. ఏం బ్రో నువ్వు మాట్లాడే గమ్మతుంది. నాకు తెలియదు అవన్నీ. నాకు ఓసి పుల్ బాటలు కావాలి. తలకాయ బోటి కంపల్సరీ ఫుల్ ఎంజాయ్ చేయాలి. అరే శ్రీకాంత్ అన్న యాడిగాడు అట్లనే బట్టే, చారన్న గిట్లనే బట్టే, అనిల్ గాడు అట్లనే బట్టే. మరి నీ సంగతి ఏదో చెప్పు. ఇక నాదేముందన్న అంత సప్పుడు కానీ నాకు గుడ్డు లేకపోయినా సరే ఇంత థమ్స్అప్ అయితే పోయిరన్న నాకు జర సాపుగా చెప్తుంటారు. శ్రీకాంత్ గారి కథకి అట్లుంది. ఏం చేద్దాం కానీ సీనన్న నువ్వు చెప్తున్నావు నేను చెప్తుంటే నీకు అర్థమైంది అనుకుంటా. పోయినసారి మనం 10 మంది ఉన్నామే, ఈసారి ఒకటి తక్కువ. కానీ ఏమంటున్నా అంటే తాగినాక ఎవరికి ఏమవుతుందో తెలియదు. ఇలా నువ్వు చూస్తున్నావు కదా 30 తెల్లారి టీవీ చూస్తే వార్తలలో చూస్తే యాదనా ఎంత బాధ అనిపిస్తుంది. పేపర్లలో చూస్తే తలకాయ వలిగి యాక్సిడెంట్లు అయ్యి చస్తున్నారు బతున్నారు. చాలా తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు. కానీ అని అంతే అన్న. అందుకోసం ఇప్పుడు ఈ తాగుడు పోకుండా మనం ఏవైతే 2,000 మనం జమ చేసినామో ఒక 10 మందికి అక్కడికి వచ్చే పని చేద్దామే. మరి ఇప్పుడు ఏం చేద్దామంటే సీనా నాన్న చెప్పేది చూస్తే వాస్తవమే అది. రేపు నేను 31st తెల్లారితే పోయి పట్నంలో పని చేసుకోవాలి నేను. కాబట్టి ఇగో నువ్వు చెప్పింది తింటే అన్న నిజమేనే. ఇగో ఏదైనా కానీ ఈ 2,000 వేసినాము. ఏం చేద్దామన్న ఈ పైసలతో చెప్పురు మీరే. ఇక ఏం చేద్దాం చెప్పుర్రా.
ఆగన్నా ఏం చేద్దాము నువ్వే చెప్పారన్న మా అందరు మా 10 మంది ఉపయోగపడ నువ్వు చేయన్న ఏదైనా ఒకటి నువ్వు చెప్పే ఇంకా 1000 రూపాయలు చాలన్నా ఇంకా 1000 రూపాయలు ఎక్కువ చాలన్నా నువ్వు ఫస్ట్ నువ్వు మౌనంగా ఉన్నావు మేము చేసిన దానికి ఏమో నువ్వు ఇష్టపడతలేవు కానీ ఏం చేద్దాం అనుకుంటున్నావు ఒకసారి చెప్పరాదన్న సినడా నన్ను నడితే ఒక ముచ్చట చెప్తాను ఇంచుమించు 20,000 జమాయని మనతోన ఇవాళ ఒక్కనాడు తింటాం తాగుతాం ఉచ్చవస్తాం ఇది ఇంతతో కథం అవుతుంది ఇవాళ నేను ఒక్కడ మాట చెప్తాను అన్నం లేక అలమట్టిస్తున్న వాళ్ళు అనాథ పిల్లలు మస్తుగురు ఈ యొక్క పైసలతోటి వాళ్ళకి అన్నదానం చేద్దాం సీనాన్న మరి చారనే చెప్పినట్టు నిజమేనే ఎంతో మంది పిల్లలు మనం వస్తుంటే పోయి ఎంతమంది చూస్తలేమన్నా తిండి లేక తిగా లేక సస్తురు పాపం అన్న చెప్పినట్టు ఏదైనా అనాథాశ్రయం పోయి పైసలతోటి మనం ఒక పూట భోజనం పెట్టి మన యూత్ పేరు నిలబెట్టుకుందాం మన రుణం తీర్చుకుందాం ఏమంటావే మంచి ఆలోచనే న్యూ ఇయర్ వేడుక జరుపుకుండే కానీ వాళ్ళతో చేసుకుందాం అది ఆ అనాథ పిల్లల మధ్యనే మనం న్యూ ఇయర్ వేడుక చేసుకుందాం మంచిగా డాన్స్ చేద్దాం తిందాం ఆడదాం పాడదాం వాళ్ళతోటి పుట్టిన నుంచి ఇన్ని సంవత్సరాలు మనం జరుపుకుంటున్నాం కదా ఈసారి వాళ్ళతో జరుపుకుందాం అన్న అనాథాశ్రమం ఏడుంది ఇగో నేను చూస్తా పెజ్ఞాపూర్ కాడు ఉన్నది తెలుసా నీకు నేను ఫోన్ మాట్లాడుతా ఇప్పుడే సరే మాట్లాడు అబ్బా నాకు ఇప్పుడు సంతోషమైంది ఎంత సంతోషం అంటే చెప్పరానంత సంతోషం ఎందుకంటే మనలో ఈ మార్పు వచ్చినందుకు మనం చేసే ఈ మంచి కార్యాన్ని ఎంతోమంది కొంతమందికైనా ఆదర్శం కలగాలని చెప్పేసి నేను భగవంతుని కోరుకుంటున్నా ఫైనల్కి ఇట్లా ఆలోచించారు అన్న మనలు కూడా ఆదిల్నే ఉన్నారే నమస్తే చంద్రబాబు అన్న కార్ ఏమైంది కార్ గేటుకి తాళం పెట్టరు ఆడ గేట్ అవతల పెట్టేసినది వాకింగ్ చేసినట్టు ఇక సరే వాకింగ్ చేసిన అన్న మన యూత్ పోరాగాళ్ళు మొత్తం ఒక నిర్ణయానికి వచ్చిరే పోయినసారి 30% దావత్ చేస్తే ఒకరికి దెబ్బ తాకింది ఈసారి ఆ ఆరోగ్యం ఖరాబు అంత తాగుడు నష్టం ఇవన్నీ మనోళ్ళు అదొకటి చెప్పిరే సరే నువ్వు వచ్చేదాకా ఆలోచన చేసినాం మనోళ్ళ నిర్ణయం ఒకటి ఏంటంటే ఈసారి మాత్రం 31st న్యూ ఇయర్ వేడుకలు ఒక అనాథ పిల్లల మధ్యలో చేసుకోవాలని నిర్ణయించారు చేద్దాం వాళ్ళకు భోజనాలు ఖర్చులు గిర్చులు అని చెప్తే నువ్వు వచ్చేదాకా ఆగినమే మరి వాళ్ళ భోజనాల ఖర్చులు మొత్తం ఈసారి ఎట్లా చేద్దామంటావు సీనన్న అన్న అనాథ పిల్లలు అని అంటున్నావు కదా ఆ అనాథ పిల్లలకు ఖర్చు మొత్తం నేనే పెట్టుకుంటా ఏం లేకుండా నేనే పెట్టుకుంటా అంతేనా అంతే న్యూ ఇయర్ వేడుక మాత్రం వాళ్ళ మధ్యనే చేసుకుందాం వాళ్ళ మధ్యలో చేసుకుందాం విన్నారా ఈ 30% చేసే దావతలే అన్ని వీళ్ళకి మందికి దిగి తోలు పట్టుకొని పోయి యాక్సిడెంట్లు చేసుకుంటూ ఇవన్నీ చేసిన దానికంటే తీసుకుపోయి కసండి పిల్లలు చేసినా యాడ్ చేస్తారు మళ్ళీ అంతే మాదంతా సోబత లేదు కదా మళ్ళీ మేము అందరూ ఉండగా మనం అందరం కలిసి పెడదాం
సందర్భంగా ఈ 31st రోజు మనము డ్యాన్స్ చేసి
ఈ రాత్రి సమయంలో ఈ రోజంతా మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు వేలాది వందనాలు తెలుపుతున్నాను. అలానే ఈరోజు విదేశీ తరఫు నుంచి సీనన్న మరియు వాళ్ళ గ్రూప్ వచ్చి ఉన్నప్పుడు వేసయ్య మా కోసం ఈ వీడియో తయారు చేసి యూట్యూబ్లో పెట్టబోతున్నప్పుడు ఇది మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. అలాగే మంచి ఆశయానికి మంచి పేరు వచ్చి ఇంకెక్కువ మంది దాఖలు కావాలని కోరుకుంటున్నాను. అలాగనే వీడియో తయారు చేసిన సీనన్న వాళ్ళ గ్రూప్కి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. అలాగే మంచి ఆరోగ్యాన్ని తెచ్చి కోరుకుంటున్నాను. వేసేయం ఈ చిన్న ప్రార్థన యేసు క్రీస్తునామములో అడుగుతున్నాను తండ్రి. చూడండి, ఈరోజు మన ఇంట్లో అన్న భరత్ స్వామి తీసుకొచ్చారు. కొద్దిగా ఒక బర్త్డే సెలబ్రేట్ చేయాలి. ఇక్కడ కొద్దిగా బర్త్డే ఈరోజు చూడండి. మళ్ళీ యూత్ గురించి వెల్కమ్ టు విలేజ్ వీడియోస్. అండ్ చూసిగా ముందుగా మా విలేజ్ వీడియోస్ ప్రేక్షకులకు మరొకసారి ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మేము వీడియో స్టార్ట్ చేసే ముందు అనుకున్నాం ఒకటి, తర్వాత మన పెద్ద పెద్దలందరూ వచ్చి వీడియో మొత్తం చేంజ్ చేసారు. ప్రతిసారి తినడం తాగడం మీద స్పెషల్గా ఎంతోమంది పిల్లలు అమ్మ నాన్న లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళతో సెలబ్రేట్ చేసుకోవడం గొప్ప అని చెప్పిన తర్వాత సో మా వీడియో అంతా చేంజ్ చేసి ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత మొత్తం వీడియో చూసిరుగా. సో మీకు కూడా ఎవరికైనా ఇలా రావాలని ఇంట్రెస్ట్ ఉంటే అడ్రస్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.